కూటమిలో కొత్త టెన్షన్ మారుతున్న లెక్కలు చంద్రబాబు అలర్ట్ ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం 8 నెలలు పూర్తయింది. ఈ సమయంలో ప్రభుత్వ పాలన పైన ప్రజల మూడ్ ఏంటనేది కీలకంగా మారుతోంది. గ్రాడ్యుయేట్ల నాడి కూటమి పైన ఎలా ఉందో తెలిసిపోనుంది. ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూటమి సిద్ధమైంది. అయితే క్షేత్రస్థాయిలో మారుతున్న లెక్కలు కూటమి నేతల్లో టెన్షన్ పెంచుతున్నాయి. దీంతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ ఎన్నికల్లో రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్న కూటమికి ప్రతిష్టాత్మకం. రాష్ట్రంలో 2 గ్రాడ్యుయేట్లు, 1 ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 2 గ్రాడ్యుయేట్ల సీట్ల గెలుపుకు కూటమికి ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులకు పీడీఎఫ్ గట్టి ఫైట్ ఇస్తోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో మాత్రం యూనియన్స్ మధ్య పోటీ నెలకొంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులపైన కూటమి పార్టీల క్యాడర్ ను అలర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు అలర్ట్. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలకు ఎన్నికల్లో గెలుపు సవాల్గా మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగ కల్పన, డిఎస్సి నిర్వహణ అమలుపైన ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చింది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల మధ్య సమన్వయంలోనూ లోపం కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేసిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోనే ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో నాయకుల సమన్వయం కొరవపడినట్లు నివేదికలు చంద్రబాబుకు అందినట్లు సమాచారం. దీంతో 3 పార్టీల నేతలతో చంద్రబాబు పలుమార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మార్గనిర్దేశం చేశారు. మంత్రులకు సవాల్. కృష్ణా, గుంటూరు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థికి కొందరు కూటమి నేతల నుంచే సహకారం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీలో లేదు, కానీ పీడీఎఫ్ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక గోదావరి జిల్లాల్లోనూ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పేరావత్తుల రాజశేఖర్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేరావత్తులకు మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడితో పాటుగా ఇతరుల గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రతి ఎన్నిక పరీక్ష వంటిదేనని 3 పార్టీల అభ్యర్థులు కలిసికట్టుగా పనిచేయాలని నిర్దేశించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల మంత్రులకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. దీంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.